దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన వాక్యము విలాప వాక్యములు 4వ అధ్యాయము 18వ వచనం నుండి మనం ధ్యానించుకుందాం. మనలను ఎంతగానో ప్రేమించి మన కొరకు తన ప్రాణముని పెట్టి మృత్యుంజడిగా తిరిగి లేచిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీకు వందనములు శుభములు కలుగును గాక. ప్రియులారా, మనల్ని ప్రేమిస్తున్న దేవుని గురించి మరి ఈ యొక్క పరిశుద్ధ వాక్యాలను గురించి మనం తెలుసుకుంటకు ప్రభు అనుదినము మనకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును కాక. ప్రియులారా, మరి విలాప వాక్యములు 4వ అధ్యాయం 18వ వచనం నుండి 22 వరకు కలిగిన వాక్య భాగాన్ని మనం ధ్యానించినట్లయితే ఈ యొక్క 18వ వచనము ఏమని సెలవిస్తుంది అంటే, అప్పటికే ఆ యొక్క యెరూషలేము ప్రజలు నిరాశలో నిస్పృహలో విలాపాలతో వారు ఉంటూ ఉన్నారు. మరి వారికి ఎలాంటి దశ వచ్చిందో వారు గుర్తెరగగలుగుతూ ఉన్నారు. పాపం వల్ల వచ్చే జీతము మరణమని, మరి పాపము చేసినప్పుడు వచ్చే ఆ తీవ్రతను బట్టి నిజంగా వారు అనుభవించిన బాధలు, వేదనలు, అవమానాన్ని వారు గుర్తెరిగారు. మరి గుర్తెరగడము మాత్రమే కాదు, వారు ఎంతటి నాశనానికి అది దారి తీసిందో కూడా తెలుసుకొని ఉంటున్నారు. అదే 18వ వచనంలో మనం చూసినట్లయితే, రాజవీధులలో మేము నడవకుండానట్లు విరోధులు మా జాడలను బట్టి వెంటాడుదురు, మా అంతర్దశ సమీపమాయను, మా దినములు తీరిపోయినవి, మా అంతర్దశ వచ్చేయున్నది. అవును ప్రియులారా, మరి ఎప్పుడైతే మనము దేవునికి దూరమైపోతామో, నిజంగా రాజవీధులలో టీవీగా నడవవలసినటువంటి మనము, హుందాగా నడవవలసినటువంటి మనము ఆ కృపను పోగొట్టేసుకుంటాం. ఎందుకంటే చూడండి, రాజవీధులలో మేము నడవకుండానట్లు విరోధులు మా జాడలను బట్టి వెంటాడుదురు అంట కదండి. విరోధులు, మరి శత్రువులు మన జాడలను బట్టి వెంటాడుతారండి. నిజంగా పాపం చేసినప్పుడు దేవుని కృపను పొందుకుండా మరి మనం దేవుని కృపను విడిచిపెట్టినప్పుడు నిజంగా ఇలాంటి భయంకరమైనటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. మరి రాజాతి రాజు అయిన యేసుక్రీస్తు ప్రభు తన బిడ్డలు రాజవీధులలో నడిచేవారిగా, రాజాతి రాజు యొక్క ఆ యొక్క కృపను పొందుకునేవారిగా ఉండాలని ఆయన ఎప్పుడు కూడా ఎదురు చూస్తాడు కదా. సో మరి రాజవీధులలో వారు నడవకుండానట్లు విరోధులంట వారి జాడలను వెంటాడుతూ వచ్చేసారు. వారి భయం అనేది వారిని ఆవరించింది. అందుకనే మరి ఆ యొక్క ఇర్మియా అంటాడు, మా అంతర్దశ సమీపమాయను కదండి. ఎప్పుడు శత్రువులు మన జాడను వెంటాడుతూ ఉంటే మరి మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, మరి మన యొక్క ప్రతి విషయాలు వాళ్ళకు తెలిసిపోతూ ఉంటే నిజంగా మనలో ఒక బలహీనత అనేది ఏర్పడుతుంది కదా. అందుకని అంటున్నారు, మా అంతర్దశ సమీపమాయను, మా దినములు తీరిపోయినవి, మా అంతర్దశ వచ్చేయున్నది. చూడండి, రాజవీధులలో మరి మనము మంచిగా హుందాగా నడవాలి, మనము మన బిడ్డలు గొప్పగా ఉండాలంటే మరి ఇదే ఇర్మియా ఒక మాట సెలవిస్తూ ఉంటున్నాడు. మరి 9వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే నిజంగా రాజవీధులలో యవ్వన బిడ్డలు మరి హుందాగా నడవాలి, నిర్భయంగా నడవాలి. ఏ సమయమైనా కూడా మన బిడ్డలు ఎవరికి భయపడకుండా మనము క్షేమముగా ఉండాలి అంటే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం మొదటిగా చూసుకున్నట్లయితే, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొండి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు వలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయాలి అంటండి. ఎందుకంటే మనము వలసబోతిమే, సిగ్గునొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవవలసి వచ్చనే అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది కదండి. సియోనులో, యెరూషలేములో రోదన ధ్వని వినబడుతూ ఉంటున్నది. అందుకని స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఎందుకంటే వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము
మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగర్లలో ప్రవేశిస్తూ ఉన్నదంట. చూడండి, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుతూ ఉందంట, మన నగర్లలో ప్రవేశిస్తూ ఉంది. మరి వారు దీన్ని గుర్తెరిగారు. అందుకని అంటున్నాడు కదా, సో స్త్రీలారా యెహోవా మాట వినుడి అని, మీరు చెవియొగ్గి మరి ఆయన నోటి మాట ఆలకించుడి అని కదా. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్చుకోవాలి అంటండి. సో మన పసిపిల్లల కొరకు, మన యవ్వనులు రాజమార్గములో మరి వారు భయము లేకుండా నడిచినట్లు ఇక్కడ అంటున్నాడు కదా, రాజవీధులలో మేము నడవకుండునట్లు విరోధులు మా జాడలను బట్టి వెంటాడెదరు. నిజంగా మన పిల్లల మీదికి, మన సంతానము మీదికి, మన పసిపిల్లల మీదికి మరి మరణము రాకుండా ఉండాలి అంటే మన కుమార్తెలకు మనము అంగలార్పు విద్య నేర్పించాలి. మరి అందరం కలిసి ప్రార్థనలు చేయాలి, కుటుంబ ప్రార్థనలు చేసుకోవాలి. మరి పిల్లల కొరకు, యవనుల యొక్క క్షేమము కొరకు మనము ప్రార్థన చేయువారిగా ఉంటే మరి నిశ్చయముగా మరి మనము అంత్య దశలో మరి నిజంగా దేవుని చేత కొనిపోబడతాం. కానీ ఇక్కడ వీళ్ళు చూస్తే ఇక మేము అంత్యదశ అంటే ఇక క్లోజింగ్ అంతా అయిపోతుంది అన్న దాంట్లోకి మేము సమీపించి ఉన్నామని ఇర్మియా సెలవిస్తూ ఉన్నాడు కదా. అందుకని 19వ వచనంలో అయితే మరి ఇక విలాప వాక్యము 4:19 మమ్మల్ని తరుము వారు ఆకాశమున ఎగురు పక్షిరాజుల కన్నా వడిగలవారంట. పక్షిరాజు ఎంతో వడిగా అది ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతుంది. మళ్ళీ పైనుండి ఏదైనా చిన్న కింద ఏదైనా తనకు కావలసిన ఆహారం దొరుకుతుందంటే అక్కడి నుండి వచ్చేది మరి తీసుకొని వెళ్ళిపోతుంది కదండి. ఆ రీతిగా మరి వీరిని తరుమువారు ఆకాశమున ఎగురు పక్షిరాజుల కన్నా వడిగలవారు, పర్వతముల మీద వారు మమ్మను తరుముదురు, అరణ్యమందు మా కొరకు పొంచి ఉందురు అంట. చూసారండి, పర్వతముల మీద తరిమేవారిగానే ఉంటున్నారు, అరణ్యమందు పొంచి ఉంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలి? సో వెళ్ళే మార్గం లేదు, తప్పించుకునే మార్గమే లేదు కదా అండి. ఇంకా ఎంతవరకు అంటే చూడండి, 20వ వచనం ఏమని సెలవిస్తుందంటే, మాకు నాసికారంధ్రముల ఊపిరి వంటి వాడు, యెహోవా చేత అభిషేకం నొందినవాడు, వారు త్రవ్విన గుంటలలో పట్టబడెను, అతని నీడ క్రిందను అన్యజనుల మధ్యను బ్రతికెదమని మేము అనుకొన్నవాడు పట్టబడెను కదా. ఊజు దేశముల నివసించు ఎదోము కుమారి, సంతోషించుము, ఉత్సహించుము, ఈ గిన్నెలోనిది త్రాగుట నీ పాలవును, నీవు దానిలోనిది త్రాగి మత్తిల్లి నిన్ను దిగంబరినిగా చేసుకుందు అంటున్నాడు. ఇక్కడ మాకు నాసికారంధ్రముల ఊపిరి వంటివాడు, యెహోవా చేత అభిషేకము నొందినవాడు, వారు త్రవ్విన గుంటలలో పట్టబడెను అంటే ఇక్కడ మనం చూసినట్లయితే క్రీస్తు పూర్వము 586లో బబులోను చెరలోనికి వెళ్ళిన యూదా చివరి రాజైన సిద్కియాను గురించి వ్రాయబడి ఉంటున్నది కదా. మాకు నాసికారంధ్రముల ఊపిరి వంటి వాడు, ఇంకా రాజు అంటే ఎలాంటి వాడు? మమ్మల్ని కాపాడుతాడు, పోషిస్తాడు, సంరక్షిస్తాడు, శత్రు సమూహములు మా మీదికి రాకుండా మా చుట్టూ బలమైన కోటగా ఉంటాడు అని ఎవరినైతే అనుకున్నారో, అంత మాత్రమే కాదు, యెహోవా చేత అభిషేకము నొందిన వారు రాజులు అన్నమాట. సో అలాంటి వారు ఏదో మాకు మేలు చేస్తారు అనుకుంటే వారే ఏమైపోయారంట, వారు త్రవ్విన గుంటలలో పట్టబడెను అనమాట కదా. అందుకనే రాజుల వలనైనను గుర్రముల వలనైనను మనకేం కలగదు, సేఫ్టీ కలగదు కదా. మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలంట ప్రియులారా. మరి ఎన్ని ఉన్నా కదండి, సేఫ్ అండ్ సెక్యూరిటీ కొరకు మనం వాడే ఎన్ని ఉన్నా ఏవీ మనలను మరి కాపాడలేవు, దేవుడు తప్ప కదా. మరి వారు ఏమైపోయారు? అతని నీడ క్రిందను అన్యజనుల మధ్యను బ్రతికేదమని మేము అనుకున్నవాడు ఏమైపోయాడంటే పట్టబడ్డాడు. సిద్కియా రాజు పట్టబడిపోయి ఉన్నాడు కదా. ఇక దావీదు సంతతిలో ఒకరు నిత్యము రాజుగా ఉంటారని ప్రజల నమ్మకం ఉండేదన్నమాట. అందుకని ఖచ్చితంగా ఈ సిద్కియా రాజు, మా కాలంలో ఉన్న సిద్కియా రాజు మమ్మల్ని కాపాడుతాడు, మాతో ఉంటాడు అనుకుంటే అతడు పట్టబడిపోయాడంటండి
కదా. సో అందుకని రాజుల మీదను అధికారుల మీదను ఈ ప్రభుత్వం ఏదో మాకు చేస్తుంది, మరి మాకు పర్వాలేదు కాదు, మొట్టమొదటిగా ప్రభుత్వాన్ని కాపాడగలిగిన దేవునికి మనం మొరపెట్టాలి. మరి రాజుల కొరకు అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలని వాక్యం సెలవిస్తుంది. వారి కొరకే మనం ప్రార్థన చేయడానికి పిలువబడిన ఇది యేసుక్రీస్తు ప్రభువుకు ఎంతో ఇష్టమైన కార్యమని తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలలో మనం చదువుకోగలం కదా. మనమే వారి కొరకు ప్రార్థన చేయాలి. దైవ భయం లేని వారు మరి ఎవరైనా కూడా మనకు ఏ సహాయం చేయలేరు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ సిద్కియా కూడా మరి దైవ భయం ఉన్నట్టే నటించినప్పటికీ కూడా అతడు ఎంతో విరోధమైన కార్యాలు కూడా చేయడం మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి సిద్కియా మమ్మల్ని కాపాడుతాడు అనుకుంటే అతడే పట్టబడెను. సిద్కియా కళ్ళు పెరకబడినాయి అండి. మరలా సిద్కియాకున్న కుమారులను అందరినీ కూడా చంపివేయడం జరిగింది. అంత తీవ్రమైన నష్టానికి అతడు గురయ్యాడు. ఇక వాళ్ళు అతని ప్రజల్ని ఏ రీతిగా కాపాడుతాడు? అందుకని మరి మనుషులను నమ్ముకోకూడదు. ఇక్కడ చూస్తే ఊజు దేశంలో నివసించు ఎదోము కుమారి కదా. ఎదోము కుమారి అంటే ఎవరు అంటే యూదా పొరుగు దేశమైన యొదోము మృత సముద్రానికి ఆగ్నేయంగా ఈ ప్రదేశం ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి యూదాపై బబులోను దాడి చేయడాన్ని ఎదోము అవకాశంగా తీసుకుందంటండి. ద్రోహం తలపెట్టిన ఎదోము శిక్ష అనుభవించాలని ప్రవక్త మొరపెట్టడం మనం చూస్తూ ఉంటున్నాం కదా. అసలు ఎదోమీయులు ఎవరు? మరి ఇశ్రాయేలీలు ఎవరంటే ఇశ్రాయేలు వచ్చి యాకోబు సంతతి అయితే ఎదోమీయులు అనువారు ఏసావు సంతానం, అన్నదమ్ముల పిల్లలే. కానీ ఎదోమీయులు మొట్టమొదటి నుండి కూడా ఇశ్రాయేలులకు శత్రువులుగానే ఉంటూ మరి వారేం చేశారు? యూదాపై క్రీస్తు పూర్వము మరి 586లో ఈ యొక్క బబులోనీయులు అంటే కొన్ని సంవత్సరాల తర్వాత వారు దాదాపుగా వీరిని హింసిస్తూ వీరిని పట్టుకొని వెళ్తూ ఉంటే ఈ ఎదోమీయులు దాన్ని అవకాశంగా తీసుకొని మరి సొంత దాయాదులకి ద్రోహము తలపెట్టినటువంటి వారు. అయితే అలాంటి ఎదోము శిక్ష ఖచ్చితంగా అనుభవించాల్సిందే అని చెప్పి మరి ప్రవక్త మొరపెడుతూ ఉన్నాడు. అందుకని ఊజు దేశములు నివసించి ఎదోము కుమారి సంతోషించుము, ఉత్సహించుము, ఈ గిన్నెలోనిది త్రాగుట నీ పాలముని అంటున్నాడు. అవును, ఈరోజు మన దాయాదులు, మన అన్నదమ్ములు, లేకపోతే మనకు కలిగి ఉన్నవారు వారి కష్టాల గుండా వెళ్తూ ఉన్నప్పుడు అదే సమయంగా తీసుకొని మరలా వాళ్ళకి కీడి చేయాలని మనం త్వరపడకూడదు ప్రియులారా. సో మరి వారికి మనం సహాయం చేసేవారిగా ఉండాలి. మరి మన సొంత వారిని మనం విడిపించుకునే వారిగా ఉండాలి. మన సొంత వారిని కష్టాలలో, ఇబ్బందులలో, కరువులలో, ఖడ్గాలలో వారు వెళ్తున్న సమయంలో వారికి సహాయం చేసి వారిని ఎలాగైనా కాపాడుకునే వారిగా మనం ఉండాలి. 4వదిగా 22వ వచనం చూస్తే సియోను కుమారి నీ దోష శిక్ష సమాప్తమాయెను. దేవునికి వందనాలు. సో వీరికి ఉన్నటువంటి దోష శిక్షను దేవుడు సమాప్తం చేశాడు. ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు రిపెంట్ అయిపోతూ ఉన్నారు. వారికి కలిగిన ఇబ్బందులను బట్టి, కష్టాలను బట్టి, కన్నీళ్ళని బట్టి మరి విలాప వాక్యాలలో మనం చూసినప్పుడు వారు ఎంతో బాధను, దుఃఖమును వారు అనుభవించారు. కాబట్టి మరి సియోను కుమారి అంటే యెరూషలేము మరి నివాసులను గురించి దేవుడి రీతిగా అంటున్నాడు. సియోను కుమారి నీ దోష శిక్ష సమాప్తమాయను, ఇక మీదట ఆయన మరెన్నడూ నిన్ను చెరలోనికి కొనిపోడు కదండి. ఇక మీదట అంటే ఆల్రెడీగా మరి వారు ఆ యొక్క శిక్షను అనుభవించారు. సో కోరేషు అను రాజును పంపించి ఆ యొక్క ప్రదేశం నుండి, నేడున్నటువంటి ఆ ఇరాన్ ప్రదేశం నుండి ఆ బబులోను బంధకాల నుండి దేవుడు విడిపించాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇక మీదట ఆయన మరెన్నడూ నిన్ను చెరలోనికి తీసుకొని పోడు. కానీ ఎదోము కుమారితో చెప్తున్నాడు, నీ దోషమునకు ఆయన శిక్ష విధించును, నీ పాపములను ఆయన వెల్లడిపరచును. దీన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే మనం చేసే దోషమునకు శిక్ష ఉంటుందండి. సో మన పాపములను ఆయన ఒకరోజు వెల్లడిపరుస్తాడు. పాపము మరి అది హైడ్ అయి ఉన్నంత వరకు, దాచబడి ఉన్నంత వరకు ఓకే మంచిగానే ఉంటుంది. కానీ అది ఒకరోజు ఖచ్చితంగా వెల్లడిపరచబడుతుంది. మన పాపము మనం ఏం చేస్తున్నాం అది బయటికి వస్తుంది అని మరి ఆ యొక్క ఎదోము లోపల ఏదో పాపం చేసి ఉండొచ్చు. తన సొంత సహోదరులను మరి ఆ యొక్క వారు ఎంతో
నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఇంకా వారిని బలహీనపరచుటకు ఎదోమీయులందరూ కూడా మరి వారి స్థలాలను ఆక్రమించుకునే దానికి వారు యెరూషలేమునకు వెళ్ళినట్లు మనము చూసామన్నమాట. కాబట్టి ప్రియులారా, నిస్సహాయ స్థితిలో ఎవరున్నా వారికి సహాయం చేయాలి, అంతేగాని వారిని ఆ స్థలాలలో ఆ సమయాలలో దోచుకునేదానికి ప్రయత్నం చేయకూడదు. మనం చదువుకున్న వాక్య భాగంలో మనం గమనించినట్లయితే మొదటిగా మనం చూసాం, రాజవీధులలో నిర్భయంగా నడవాలి అంటే మరి మన స్త్రీలుగా లేకపోతే కుమార్తెలను కలుపుకొని కన్నీళ్ళ ప్రార్థన చేస్తే పసిపిల్లలకును యవనులకును మరణము రాకుండా ఉంటుందని మనం తెలుసుకొని ఉన్నాం. అలాగే మరి తరుము వారి యొక్క ప్రభావము ఎంత మరి తీవ్రమైనదో కూడా ఇక్కడ చూసుకొని ఉన్నాం. శత్రువు నిజంగా మరి ఎప్పుడు కూడా వాడు మరి మనకంటే బలిష్ఠుడిగా ఉండి మనల్ని అణగద్రొక్కాలనుకుంటాడు. అలాంటి సందర్భాల్లో దేవుణ్ణి ఆశ్రయించాలి. కానీ వీరేమనుకున్నారంటే, మరి మా రాజు సిద్కియా ఉన్నారులే, మాకు మేలు చేస్తాడంటే అతడిపోయి గుంటలో పడిన పరిస్థితి ఏర్పడింది. నాలుగవదిగా మనం చూసినట్లయితే ఊజు దేశంలో నివసించే రాజకుమారిగా ఎదోము రాజకుమారిగా పిలువబడుతున్న ఎదోము కుమారిగా పిలువబడుతున్న వారిని బట్టి సంతోషించు, ఉత్సహించు. కానీ ఒకరోజు నీ గిన్నెలోనిదే నువ్వు త్రాగవలసిన పరిస్థితి, నువ్వు చేసిన పాపానికి ప్రతిఫలాన్ని అనుభవిస్తావు అని చెప్పి నీవు దానిలోది త్రాగి మత్తిల్లి నిన్ను దిగంబరినిగా చేసుకుంటావని. అవును, ఎప్పుడైతే పాపాన్ని ఆశ్రయిస్తామో ఆ పాపపు త్రాగుడు ఎలాగుంటుందంటే మత్తిల్లింపచేసి సమస్తాన్ని కోల్పోయే రీతిగా చేస్తుంది అని. సో అలాగే ఐదవదిగా చూస్తే మరి సియోను కుమారికి దేవుడు మరలా కృపనిచ్చాడు. వారిని వారు తగ్గించుకోవడం వల్ల వారి దోష శిక్ష పూర్తయింది. ఈరోజు మన పరిస్థితులను గుర్తెరిగి దేవుని సముఖంలో ప్రార్థన చేసుకుందాం. ఆ మహా పరిశుద్ధుడైన గొప్ప దేవ, ఈ వాక్య భాగంలో నుండి ఎంత ఉన్నతంగా మాతో మాట్లాడారు. అవును, మేము మా పిల్లలు రాజవీధులలో నడవగలిగిన కృపను పొందుకోవాలంటే ప్రభ కన్నీళ్ళ ప్రార్థన అవసరమని మేము తెలుసుకొని ఉంటుండగా ప్రభ కన్నీళ్ళ ప్రార్థన ప్రతి కుటుంబంలో ఉన్న స్త్రీలు చేయుటకు కృప దయచేయండి. నేను అందరూ చేయడానికి సహాయం చేయండి. అలాగే మా శత్రువుని గుర్తెరిగి మనుషుల మీద మేము నాయన తండ్రి ఆధారపడకుండా దేవా మాకు కాపుదల భద్రతనిచ్చే మీ మీదనే మేము ఆధారపడకు మాకు కృప దయచేయండి. అలాగే చేసిన దోషమును బట్టి పాపము వెల్లడిపరచబడుతుందని గుర్తెరిగి పాపానికి దూరంగా ఉన్నట్టుకు కృప దయచేయండి. నీ యొద్దకు వచ్చి నేను పాపం కొరకు పశ్చాత్తాపడితే విడుదల ఉంటుందని ప్రభువా అయ్యా మేము గుర్తెరిగాం. నీకు వందనాలు. అటు కృప మాకు దయచేసి నడిపించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని రక్షకుడిని ప్రియమైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.